నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కార్తీక మాస పూజలతో శోభిల్లుతున్న తిరుపతి నగరం. కపిలతీర్థంలో ఘనంగా శ్రీ కామాక్షిదేవి చండీ హోమం. భక్తులకు నాణ్యమైన సాంప్రదాయ ఆహారం అందించాలి. తిరుమలలో పచ్చదనాన్ని పెంపొందించాలి. సమీక్షా సమావేశంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి వెల్లడి. నవంబర్ 17 నుండి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. తిరుచానూరులో ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ జేఈఓ. నారాయణవరంలో ఘనంగా వార్షిక తెప్పోత్సవాలు. పుష్కరిణిలో దేవేరుల సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని విహారం. తొండవాడ అగస్తీశ్వరాలయంలో కార్తీక మాస ప్రత్యేక ఉత్సవాలు. ఆనందవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామి వారికి భూతవాహన సేవ. పరమ పవిత్ర కార్తీక మాస శుభవేళ తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయం పంచాక్షరి నామంతో ప్రతిధ్వనిస్తోంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో కపిలతీర్థంలో అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం శ్రీ కామాక్షి అమ్మవారి చండీ హోమం సంప్రదాయ శోభితంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన యాగశాలలో శ్రీ కామాక్షి అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేక అలంకరణలతో కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు యాగశాలలో పూజ, జపం, హోమం, చండీ పారాయణం, సహస్రనామార్చన, నివేదన, విశేష దీపారాధన, హారతి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలను మంగళవారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సందర్శించారు. గోశాలలో గోవులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం గో సంరక్షణశాలలోని అగరబత్తుల తయారీ కేంద్రాన్ని పరిశీలించి తయారీ విధానం గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తిరుమలలోని దుకాణాలలో భక్తులకు సాంప్రదాయ ఆహారాన్ని అందించేలా పటిష్టమైన ప్రణాళికలను రూపొందించాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం తిరుమలలోని శ్రీ పద్మావతి అతిథి భవనం సమావేశం మందిరంలో పలు శాఖలతో అదనపు ఈవో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్య చౌదరి మాట్లాడుతూ తిరుమలలోని దుకాణదారులు భక్తులకు నాణ్యమైన, రుచికరమైన సాంప్రదాయ ఆహారాన్ని అందించేలా స్థిరమైన విధానాన్ని అమలు చేయాలన్నారు. అదేవిధంగా తిరుమలలో పచ్చదనాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఔషధ వనాన్ని ఏర్పాటు చేయాలని అటవీ అధికారులను ఆదేశించారు. దాతలతో తిరుమలలోని ఉద్యానవనాలను సుందరీకరించాలని సూచించారు. అనంతరం ఆరోగ్య విభాగం, ఎఫ్ఎంఎస్ సేవలు, తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఎల్ఈడీ బోర్డులు, శ్రీవారి సేవ, వైద్యం, ఐటీ, కళ్యాణకట్ట విభాగాల పనితీరు తదితర అంశాలను కూడా అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్షించారు. తిరుమల శ్రీవారి దేవేరి తిరుచానూరులో కొలువుదీరిన శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈ నెల 17వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు సమున్నతమైన సౌకర్యాలను కల్పించేందుకు టీటీడీ చక్కని ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం తిరుచానూరులోని పలు ప్రాంతాలను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రంలో అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడులతో కలిసి తిరుచానూరు క్షేత్రంలో అమ్మవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న వీరికి ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ స్వాగతం పలికి అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయం వెలుపల ఉన్న వాహన మండపంలో ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. జియంగార్లు శాతమొర నిర్వహించే ప్రాంతం, ఆలయ దక్షిణ మాడవీధి నుండి పుష్కరిణి వరకు ఉన్న హారతి పాయింట్లను పరిశీలించారు. ఇక బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన పంచమి తీర్థం ఏర్పాట్లలో భాగంగా పద్మ సరోవరం పుష్కరిణిలోని స్నపన తిరుమంజన మండపాన్ని పరిశీలించారు. ఆపై తిరుచానూరులోని పాత పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న పార్కింగ్ ప్రదేశాన్ని పరిశీలించారు. అక్కడి నుండి జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణం, పూడి రోడ్లోని వసతి ప్రాంగణం, నవజీవన్ కంటి ఆసుపత్రి సమీపంలో భక్తులకు కల్పిస్తున్న వసతి ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. ముఖ్యంగా భక్తులకు సమయానుకూలంగా అన్నపానీయాలను అందించేలా ఏర్పాట్లు చేయాలని, తిరుచానూరులోని వివిధ ప్రాంతాలలో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి భక్తులందరూ అమ్మవారి ఉత్సవాలను వీక్షించేలా తగిన చర్యలు తీసుకోవాలని జేఈఓ వి వీరబ్రహ్మం సూచించారు. అలాగే తిరుచానూరులోని పసుపు మండపాన్ని పరిశీలించారు. అనంతరం అమ్మవారి ఆలయం సమీపంలోని ఆస్థాన మండపంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం అధికారులతో కలిసి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్, మెడికల్, పారిశుద్ధ్యం, విద్యుత్, ధర్మ ప్రచార పరిషత్, ఉద్యానవనం, విజిలెన్స్ ఇతర విభాగాల అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, సివిఎస్ఓ కెవి మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మీడియాతో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ, ఓం పద్మావతయ నమః. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 16వ తేదీన అంకురార్పణతో ప్రారంభం కావడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా 25వ తేదీన పంచమి తీర్థం చాలా విశేషమైన మహత్తమైన ఘట్టం. దానికి సంబంధించి ఈరోజు తిరుపతి ఎస్పీ గారు, తర్వాత సివిఎస్ఓ, ఇంకా ఆల్ టీటీడీ డిపార్ట్మెంట్స్, సెక్యూరిటీ, విజిలెన్స్ అండ్ ఎస్పీ గారి నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈరోజు అన్ని పాయింట్లను కూడా క్షుణ్ణంగా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనే దాని మీద డీటెయిల్డ్గా ఇన్స్పెక్ట్ చేశాము. దానికి సంబంధించి ఈసారి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు గతంలో కంటే కూడా చాలా చక్కగా భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. ఓం నమో వెంకటేశ్వర. తిరుచానూరు అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా జేఈఓ గారు మరియు ఎస్పీ గారితో పాటు విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ సిబ్బంది, టీటీడీకి సంబంధించినటువంటి ఇతర డిపార్ట్మెంట్స్ అన్నింటితో కూడా ఈరోజు హోల్డింగ్ పాయింట్స్ కానీ, అలాగే వాహనం తిరిగేటటువంటి ప్రాంతాలు కానీ, అలాగే పుష్కరిణికి సంబంధించినటువంటి ఏరియాస్ కానీ మొత్తం అన్నీ కూడా కూలంకషంగా ఇన్స్పెక్షన్ అనేటటువంటి జరిగింది. ప్రాథమికంగా ఏ ఏరియాస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, బందోబస్తుని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అనేటటువంటి దాని మీద, సెక్యూరిటీ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఎలా తీసుకోవాలనే దీని మీద ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్ కూర్చుని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లే విధంగా బందోబస్తుకు సంబంధించినటువంటి చర్యలన్నింటిని ఎలా ప్లాన్ చేయాలనేటటువంటి దాని మీద వర్కౌట్ చేస్తూ ఇతర డిపార్ట్మెంట్స్ మీద కూడా కోఆర్డినేట్ చేసే విధంగా అటు ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, ఇటు మెడికల్ అండ్ హెల్త్, ఇంజనీరింగ్ అండ్ అదర్ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్తో కూడా ప్రాథమికంగా చేసినటువంటి ఇన్స్పెక్షన్ బేస్ చేసుకొని భక్తులందరికీ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా గత బ్రహ్మోత్సవంలో జరిగినటువంటి ఏవైతే ఘనంగా జరిగాయో అంతకంటే ఘనంగా జరిగే విధంగా ప్రత్యేకమైనటువంటి భద్రతా చర్యలు అనేటటువంటివి తీసుకుంటూ వాళ్ళందరికీ మంచి ఏర్పాట్లు అనేటటువంటి జరగాలనేటటువంటి దీని మీద చేస్తూ అటు గౌరవ చైర్మన్ గారి ఆధ్వర్యంలోని బోర్డు ఇచ్చేటటువంటి సూచనలు, గౌరవ ఈఓ గారు ఇచ్చినటువంటి సూచనలను కూడా మేము ఫాలో అవుతూ ఇవన్నీ కూడా ఇన్స్పెక్షన్ని మనం క్యారీఅవుట్ చేయడం జరిగింది. రానున్న కాలంలో హోల్డింగ్ ఏరియాస్ని, క్యూ లైన్స్ని ఎలా ఏర్పాటు చేస్తామో, ఎలా చూడాలి అనేటటువంటి దాని మీద, అలాగే భక్తులకు ఇచ్చేటటువంటి సూచనలు, ఎప్పటికప్పుడేటువంటి సూచనలు అన్నింటినీ కూడా భక్తులందరూ తూచా తప్పకుండా పాటించి అటు పార్కింగ్ ఏరియాస్కి సంబంధించి, ఇటు హోల్డింగ్ ఏరియాస్కి సంబంధించి అన్ని జాగ్రత్తలను కూడా తీసుకునే విధంగా వాళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసే విధంగా విజ్ఞప్తి చేస్తూ రానున్న కాలంలో మరింతగా దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీడియా వేదికగా అందరికీ తెలియపరచడం జరుగుతుంది. దీనికి మీడియా వారి ద్వారా కూడా ఈ విజ్ఞప్తి అందరికీ కూడా భక్తులకి చేరే విధంగా చేయాలనేటటువంటిది కోరుకుంటూ ధన్యవాదాలు. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా జేఈఓ గారు, సివిఎస్ఓ గారు, తర్వాత మిగతా టీటీడీ పోలీస్ యంత్రాంగం అందరితో కలిపి
భద్రతాపరంగా ఎటువంటి చర్యలు అవసరం అనేది రివ్యూ చేయడం జరిగింది. ప్రతి ప్రాంతాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి లాస్ట్ ఇయర్ కంటే ఇంకా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని పరిగణలోకి తీసుకొని పటిష్టమైన భద్రతా ఏర్పాటు చేస్తూ ఒకవైపు వస్తున్న విఐపీసు, రెండవ వైపు సాధారణ భక్తులు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పంచమి తీర్థం సందర్భంగా ఎక్కువ పబ్లిక్ వస్తారు కాబట్టి వారందరూ కూడా రాత్రి నుండి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తిరుచానూరుకు వచ్చే అన్ని రూట్ మార్గాల్లో కూడా వాళ్ళకి హోల్డింగ్ పాయింట్స్ పెట్టడం, అక్కడి నుండి క్యూ లైన్లలో మనం పుష్కరిణికి తీసుకోవడం, తర్వాత వారిని సురక్షితంగా మళ్ళీ బయటికి పంపడం, దాంతోపాటు పడి అక్కడి నుండి వచ్చే ప్రాంతంను కూడా పూర్తిగా భద్రతాపరంగా చర్యలు తీసుకుంటూ అందరినీ కూడా ఒక సురక్షితమైన సంతోషకరమైన వాతావరణంలో బ్రహ్మోత్సవాలు జరపడానికి పూర్తి చర్యలు తీసుకోవడం జరిగింది. మీడియా ద్వారా భక్తులందరికీ కూడా గమనిక ఏవైతే ఏర్పాట్లు చేయడం జరిగిందో వాటిని పూర్తిగా మీరు వారిని అనుసరించి సహకరించి మంచి వాతావరణంలో ఈ బ్రహ్మోత్సవాలు జరపడానికి సహకరించాలని మీడియా కూడా దానికి సరిపోయే విధంగా పార్కింగ్ ప్రాంతాలు అయితేనేమి, లేదా హోల్డింగ్ పాయింట్స్ అయితేనేమి, లేదా అటు వారు ఏ మార్గాల్లో వెళ్ళాలి, భక్తులు కూడా సంయమనం పాటించాలి. వెనక వచ్చిన వాళ్ళు ముందు వచ్చిన వాళ్ళు ముందు వెళ్ళే విధంగా ఉండాలి తప్ప వెనక ఉండే వాళ్ళు ముందుకు వెళ్ళాలని ప్రయత్నించడం ఇలాంటివి కూడా లేకుండా సంయమనం పాటించి దేవుణ్ణి బాగా దర్శించుకొని బ్రహ్మోత్సవాలు దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. తిరుపతి జిల్లా నారాయణవనంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవంబర్ 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు స్వామివారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 4వ రోజైన మంగళవారం సాయం సంధ్యవేళలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి తెప్పోత్సవం శోభాయమానంగా జరిగింది. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సుందర శోభితంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయం నుండి పుష్కరిణి వరకు స్వామి అమ్మవార్లకు ఊరేగింపు కనువిందుగా జరిగింది. ఇక వార్షిక తెప్పోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం రాత్రి నారాయణవనం పుష్కరంలో స్వామి అమ్మవార్లకు తెప్పోత్సవం ఆహ్లాద శోభితంగా జరిగింది. స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి చక్కగా తీర్చిదిద్దిన తెప్పలపై ఉత్సవాలను వేంచేపు చేశారు. భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్లు తెప్పలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. దేవునికి దేవికి తెప్పలకో నీటమ్మ వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. దేవునికి దేవికి తెప్పలకో నీటమ్మ వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. దేవునికి దేవికి తెప్పలకో నీటమ్మ వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా. కామమోక్షతతులు నీ శోభనాలు హర్మిలి 4 వేదాలదే నీదరులు. ధర్మార్థ కామమోక్షతతులు నీ శోభనాలు హర్మిలి 4 వేదాలదే. తిరుపతికి సమీపంలోని తొండవాడలో నెలవైన శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో రుద్రపాద ముక్కోటి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవంబర్ 1 నుండి 10వ తేదీ వరకు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ముక్కోటిగా రుద్రపాదాల ముక్కోటిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో స్వామివారిని అగస్త్య మహాముని ప్రతిష్ఠించినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి ఆనందవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారిని అర్చకులు విశేష అలంకరణలతో కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు భూతవాహన సేవ వేడుకగా జరిగింది. భక్తులు ఆది దంపతుల వాహన సేవను వీక్షించి తరించారు.
नमो भूतनाथं नमो देवदेवं नमः कालकालं नमो दिव्यतेजं नमः कामभस्मं नमः शान्तशीलं भजे पार्वती वल्लभं नीलकण्ठं भजे पार्वती वल्लभं नीलकण्ठम् सदा तीर्थसिद्धं सदा भक्तरक्षं सदा शैव पूज्यं सदा शुद्धभस्मं सदा ध्यानयुक्तं सदा ज्ञानतल्पं भजे पार्वती वल्लभं नीलकण्ठं भजे पार्वती वल्लभं नीलकण्ठम् श्मशानं भयानं महास्थानवासं शरीरं गयानां सदा चर्मवेष्टं पिशाचं निशोचं पशूनां प्रतिष्ठं भजे पार्वती वल्लभं नीलकण्ठं भजे पार्वती वल्लभं नीलकण्ठम् దేవాలయ వ్యవస్థలో ఆగమాలను అనుసరించి స్వామివారి ఆలయాల్లోని బలిపీఠం ధ్వజస్తంభం దర్శనమిస్తాయి. కానీ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మనకు దేదీప్యమానంగా ధ్వజస్తంభం బలిపీఠం పూజనీయంగా భాసిల్లుతూ దర్శనమిస్తున్నాయి. అమ్మవారి సన్నిధిలో ధ్వజస్తంభం బలిపీఠం ఎందుకు నిలవై ఉన్నాయో ఆ విశిష్టత గురించి మనము తెలుసుకుందాం. అమ్మమ్మ ఏమమ్మా అలమేలు మంగ నాచారమ్మ ఏమని పొగడను కంటి శుక్రవారము అంటూ అన్నమయ్య తిరుచానూరు శ్రీ పద్మావతీదేవిని కీర్తించిన వైనం ఆ అమ్మ భక్తులమైన మనల్ని రసానుభూతిలో ఓలలాడిస్తుంటాయి. అమ్మవారిని స్తుతిస్తేనే అంత మధురంగా ఉంటే ఇక అమ్మను ప్రత్యక్షంగా దర్శించుకుంటే ఆ మహద్భాగ్యాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. అందుకే నిత్యం శ్రీ పద్మావతీదేవి దర్శనానికి వచ్చే భక్తులతో తిరుచానూరు క్షేత్రం సందడిగా దర్శనమిస్తుంటుంది. భక్తులు అమ్మవారి దర్శనానికి ఆలయంలో బారులు తీరిన సమయంలో వారిని మొదటగా ఆకర్షించేది ధ్వజస్తంభం బలిపీఠాలు. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది కూడున్నది పతి చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 శోభాని. అమ్మపై వారికి ఎంత భక్తి ఉందో ధ్వజస్తంభానికి వారు మొక్కే సమయంలో కూడా అదే భక్తిభావం అణువణువు తొణికిసలాడుతుంటుంది. ఇక్కడే మనం గమనించాల్సిన ప్రత్యేక అంశం దాగి ఉంది. అదేంటంటే సాధారణంగా స్వామివారి ఆలయాలలోనే మనం ఈ ధ్వజస్తంభం బలిపీఠాలను దర్శిస్తుంటాం. అందుకు భిన్నంగా అమ్మవారి ఆలయంలో కూడా వాటిని దర్శించుకునే అవకాశం మనకు తిరుచానూరులో లభిస్తుంది. అందుకు కారణం శ్రీ మహాలక్ష్మి అంశగా అమ్మవారు వ్యూహలక్ష్మి వీరలక్ష్మి రూపాలలో తిరుచానూరు పద్మ సరోవరంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడికి సాక్షాత్కారమిచ్చింది. వ్యూహలక్ష్మి తిరుమల శ్రీవారి వక్షస్థలంపై కొలువై భక్తుల కోర్కెలను ఈడేరుస్తున్నారు. ఇక వీరలక్ష్మిగా స్వతంత్రలక్ష్మిగా అలమేలు మంగమ్మ తిరుచానూరులో వేంచేసి భక్తుల కొంగు బంగారంగా పూజలందుకుంటున్నారు. జయలక్ష్మీ వరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ జయ
జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి. అలా స్వతంత్ర లక్ష్మిగా అమ్మవారు ఆవిర్భవించడంతో అమ్మవారి స్వయం ప్రతిపత్తిని దృష్టిలో ఉంచుకుని తిరుచానూరులో ధ్వజస్తంభం బలిపీఠం నెలవై శోభాయమానంగా దర్శనమిస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి నిర్వహించే విధంగానే హరిపట్టపురాని శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను వైభవపేతంగా జరుపుతోంది. అంగరంగ వైభవాల బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం శ్రీ బ్రహ్మోత్సవం బ్రహ్మాండ జననికి బ్రహ్మోత్సవం. అంతేకాదు నిత్యం అమ్మవారికి ఆగమోక్తంగా సాగే త్రికాల అర్చనాది ఆస్థానాల సమయంలో అర్చకులు ప్రత్యేకంగా ధ్వజస్తంభం బలిపీఠం వద్ద బలిముద్దలను నివేదించడం సంప్రదాయం. దేవ్యై నమః. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. ఓం శ్రీ పద్మావతి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్న లోకోక్తికి నిదర్శనంగా నిలుస్తున్న తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి ఆశీస్సులు భక్తులందరిపై నిండుగా ఉండాలని కోరుకుందాం. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఉత్సవ కాంతుల్లో భక్త శోభితంగా దర్శనమిస్తోంది. పవిత్ర కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి పుష్కరిణి జలాల్లో తెప్పోత్సవ కార్యక్రమం ఆహ్లాదభరితంగా జరిగింది. నృసింహసాగర పుష్కరిణిలో విద్యుత్ దీపాలతో ముస్తాబు చేసిన హంస తెప్పపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో వేంచేవు చేసిన అర్చకులు ముందుగా హారతులు అందజేశారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణల నడుమ పుష్కరిణి జలాల్లో స్వామి అమ్మవార్లకు తెప్పోత్సవం కనువిందుగా సాగింది. నెల్లూరు వాసుల ఇలవేల్పు తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో తులసి కళ్యాణం రమణీయంగా జరిగింది. కార్తీక మాసం హరిహరుల ఆరాధనకు ఎంతో శ్రేష్టం. ఈ నేపథ్యంలో శ్రీరంగనాథ స్వామివారి ఆలయంలో తులసి చెట్టును శ్రీ మహాలక్ష్మి అంశగా, ఉసిరి చెట్టును శ్రీమన్నారాయణుడి అంశగా ప్రత్యేకంగా కొలువు తీర్చిన అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు.
కల్పగిరి శ్రీరంగనాథ స్వామివారు కార్తీక మాసోత్సవాలలో భాగంగా ప్రియవాహనమైన గరుడ వాహనాన్ని అధిరోహించి భక్తులను తరింపజేశారు. స్వామివారి ఉత్సవమూర్తిని విశేష అలంకరణలతో గరుడాల్వార్లపై వేంచేపు చేసిన అర్చకులు పూజలు జరిపి హారతులు అందజేశారు. అనంతరం స్వామివారికి గరుడ వాహన సేవ వేడుకగా జరిగింది. గరుడని వెక్కినను పట పటదే కొలుబగన పగిలేటు గరుడని నీవెక్కినను కిట్టు గరుడని నీవెక్కినను ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ చబుగు చేసినను ఎగసిన గరుడని ఏ పునథాయని జిగిదొలక చబుకు చేసినను నిగమాంతంబులు నిగమ సంఘములు నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడవడకే. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యాగంటి పుణ్యక్షేత్రంలో కార్తీక మాస ఆరాధనలు వైభవంగా జరుగుతున్నాయి. యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా పూజలు జరిపారు. అనంతరం భక్తుల సమక్షంలో ఆది దంపతులకు పల్లకి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం నుండి వెలుపలకు తీసుకువచ్చారు. అక్కడ పల్లకీపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి హారతులు అందజేశారు. అనంతరం భక్తుల సంబరాల నడుమ యాగంటి ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు పల్లకి సేవ ఘనంగా జరిగింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని చిలకలపూడిలోని పురాతన వైష్ణవ క్షేత్రం రుక్మిణి సమేత శ్రీ పాండురంగ స్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నాగులేరులో రుక్మిణీదేవి సమేత పాండురంగ స్వామివారికి తెప్పోత్సవం ఆహ్లాద శోభితంగా జరిగింది. రుక్మిణి సమేత శ్రీ పాండురంగ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వశోభితంగా అలంకరించి తెప్పలపై కొలువుదీర్చారు. అనంతరం భక్తుల జయ జయ శ్రీ పాండురంగ నామస్మరణల నడుమ నాగులేరు జలాల్లో స్వామి అమ్మవార్లకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పరమశివుడికి అభిషేకం జరిగింది. ముందుగా స్వామివారికి సంకల్ప పూజలు జరిపారు. ఆపై మంత్రయుక్తంగా పలు రకాల ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం కన్నుల పండుగగా జరిగింది. భక్తులు స్వామివారి అభిషేక సేవలో పాల్గొని తరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శివలింగానికి స్వయంగా భక్తులు అభిషేకాలను జరుపుకున్నారు. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మదిరలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో సత్యనారాయణ వ్రతం వేడుకగా జరిగింది. కార్తీక మాస పూజల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు శ్రీ సత్యనారాయణ స్వామి వారిని ప్రత్యేకంగా కొలువుదీర్చి షోడశోపచార క్రతువులతో పూజించారు. అనంతరం భక్తుల చేత సంకల్ప పూజలు పూర్తి చేయించి శాస్త్రోక్తంగా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరింపచేయించారు. అనంతరం స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు.
తెలంగాణలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో మహాలింగార్చన ఘనంగా జరిగింది. కార్తీక మాసం పూజల్లో భాగంగా ముందుగా గర్భాలయంలో శ్రీ రాజరాజేశ్వరుని మూలమూర్తికి విశేష ఆరాధనలు జరిపారు. అనంతరం 500 మృత్తికా లింగాలను ఆలయ ఆవరణలోని అద్దాల మండపంలో ఉంచి గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై ఆ మృత్తికా లింగాలను శివలింగాకారంలో ఉంచి దీపాలు వెలిగించి మహాలింగార్చన కార్యక్రమాన్ని భక్తుల సంభరితంగా నిర్వహించారు. భక్తులు హరహర మహాదేవ స్మరణలు చేస్తూ మహాలింగార్చనలో పాల్గొని మహాదేవుని అనుగ్రహం పొందారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో మద్ది చెట్టులు స్వయంభూగా వేంచేసిన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా దర్శనమిస్తోంది. స్వామివారి ఆలయంలో 32వ సప్తాహ వార్షిక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సువర్చల సమేత శ్రీ ఆంజనేయ స్వామివారికి గ్రామోత్సవం వేడుకగా జరిగింది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, సంబరాల నడుమ స్వామి అమ్మవార్లకు వీధి ఉత్సవం ఆద్యంతం భక్తి ప్రధానంగా జరిగింది. కోనసీమ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో కార్తీక మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వశిష్ఠ గోదావరి తీరంలో స్వామివారికి తెప్పోత్సవం వేడుకగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో పల్లకిపై ఆసనులను గావించి పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా ఆలయం నుండి వశిష్ఠ గోదావరి తీరానికి తీసుకువచ్చారు. అక్కడ సిద్ధంగా ఉంచిన విద్యుత్ కాంతుల హంస తెప్పపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి తెప్పోత్సవాన్ని నిర్వహించారు. కడపలోని శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలోని విశ్వనాథపురంలో కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో నెలవైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి విశేషంగా అభిషేకాది ఆరాధనలను జరిపారు. ముందుగా అర్చకులు స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలతో స్వామివారికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాన్ని కనుల పండుగగా జరిపారు. ఆపై స్వామివారికి అలంకరణలు పూర్తి చేసి అర్చనలతో సేవించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.